ఇంటి ముందు నిమ్మకాయలతో పాటు మిర్చి, కుంకుమ, నల్లని నువ్వులు వంటి వస్తువులు కనిపిస్తే వెంటనే భయపడిపోతాం. ఇంటి మీద లేదా ఇంట్లోని వ్యక్తుల మీద చేతబడి చేశారని భావిస్తాం. ఇంటి ముందు నిమ్మకాయలు కనిపిస్తే నిజంగానే చేతబడి జరిగినట్టా కాదా ఎలా తెలుసుకోవాలి? నిదర్శనాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిమ్మకాయలు, మిర్చితో కట్టిన ఏదైనా ఒక బొమ్మ ఇంటి ముందు కనిపిస్తే చేతబడి చేసినట్లు అర్థం చేసుకోవాలి. అయితే పూర్తి స్థాయి చేతబడి కాదు. కొన్ని సందర్భాల్లో ఇంట్లోని చెడు శక్తులను పారద్రోలేందుకు కూడా ఇలా చేస్తూ ఉంటారు. ఇంకొన్ని సందర్భాల్లో వ్యాపారాన్ని దెబ్బతీయాలని, ఇంటిని నాశనం చేయాలనే ఉద్దేశంతో కూడా ప్రత్యర్థులు ఇలా చేస్తూ ఉంటారు. వీటితో పాటు నల్ల నువ్వులు, కుంకుమ, బొగ్గుతో పాటు నెయ్యి వాసన వస్తున్నట్టుగా కనిపిస్తే ఇంట్లో శాంతి లేకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని అర్థం. నిమ్మకాయలతో పాటు రక్తపు మరకలు కూడా కనిపిస్తే తీవ్రమైన నష్టాన్ని కలిగించేందుకు చేశారని అర్థం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇంటి ముందు నిమ్మకాయలు కనిపిస్తే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతబడి జరిగినప్పుడు ఆకస్మికంగా ఇంట్లో గొడవలు, ఆరోగ్య సమస్యలు, నిద్రలేని రాత్రులు గడపడం జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు బాగా జరిగిన వ్యాపారం ఒక్కసారిగా తగ్గిపోతుంది. పిల్లలు తెలియని రోగాల బారిన పడుతూ ఉంటారు. శుభకార్యాలు వాయిదా పడుతూ ఉంటాయి. వీటన్నిటికీ మూల కారణం దిష్టి లేదా చేతబడి అని అర్థం చేసుకోవాలి. చేతబడి లేదా దృష్టికి పరిష్కార మార్గాలేంటో మరో వీడియోలో తెలుసుకుందాం.